ఇందుకేనా ఇందాక నువ్వు జానకి గురించి ఆరా తీసింది? ఛీ, ఏం మనిషివే నువ్వు? పాపం భర్తకి దూరమైన ఆడది ఒంటరిగా బయటికి వెళ్లి ఎలా బ్రతుకుతుందని నీ మీద జాలి చూపించి ఈ ఇంట్లో వంటనిచ్చినందుకు జానకి ప్రాణాలే తీయాలని చూస్తావా? నన్నే చంపాలని చూస్తావే? ఎంత ధైర్యమే నీకు అసలు? చెప్పు, నువ్వు ఎలాంటి దానవో తెలిసి కూడా ఇన్నాళ్ళు నిన్నెందుకు క్షమిస్తూ వచ్చానో తెలుసా నీకు? నీ మొహం చూసి కాదు, ఈ ఇంటి పెద్ద కొడలిగా నీ స్థానం చూసి. కానీ నువ్వు దాన్ని అలుసుగా తీసుకుని రోజు రోజుకి రెచ్చిపోతూనే ఉన్నావు. నువ్వు నందిని కడుపు పోగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ నేరం నా మీద మోపాలని ప్రయత్నించినా ఎందుకు ఊరుకున్నానో తెలుసా? ఏదో ఒక రోజు నీ తప్పులన్నీ నువ్వు తెలుసుకుని మంచిదాన్లా మారుతావని. మళ్ళీ ఇంట్లో అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చన్న ఆశతోటి. కానీ నువ్వు మా మధ్యలోనే ఉంటూ ఒకరికొకరం కాకుండా చేయాలని చూసావు. నందినికి నా మీదున్న చిన్న కోపాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని నందిని మనసులో విషాన్ని నింపి తను నన్ను ద్వేషించేలా చేశావు. నందినిని విజయ్ని ఎలా కలపాలా అని నేను ఆలోచిస్తుంటే వాళ్ళు ఎప్పటికీ కలవకుండా నువ్వు నందిని మనసుని పాడు చేస్తూ వచ్చావు. ఆ రుద్రగాడితో కలిసి నందినిని మాయ చేయాలని చూసావు. నీ ఆగడాలకి అడ్డంగా ఉన్నానని చెప్పి నన్ను అడ్డు తొలగించుకోవాలని చూసావు. ఆ విషయం తెలిసిపోయినందుకు పూల బాబుని చంపాలని చూసావు. నిన్ను ఇలాగే వదిలేస్తే ఈ ఇంటిని సర్వనాశనం చేస్తావు. ఈ రోజుతో నీ అంత తేలుస్తాను. జానకి, ప్లీజ్ జానకి, నన్ను వదిలే. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను. ఇక నుండి నువ్వు చెప్పినట్టే వింటాను. ప్లీజ్ జానకి, కొట్టొద్దు. ఇంకా నీ నటన, నీ మాటలు నమ్మటానికి మేమేం పిచ్చోళ్ళం కాదు. నువ్వింత ఘోరానికి పాల్పడ్డావని తెలిసిన తర్వాత జానకి క్షమించినా నేను మాత్రం క్షమించను. జానకి, దాన్ని వదిలిపెట్టద్దు. దానికి ఇంట్లో ఉండే అర్హత లేదు. వెంటనే దాన్ని మెడ పెట్టుకుని బయటికంటే. జానకి, అంత పని చేయొద్దు ప్లీజ్. నన్ను ఒంటరి దాన్ని చేయొద్దు. బయటికి వెళ్తే నేను బతకలేను జానకి, ప్లీజ్. నందిని, నువ్వైనా చెప్పు నందిని. నిన్నెప్పుడు నేను సొంత చెల్లెల్లాగే భావించాను. నీ కష్టాలన్నింటిలోనే పాలు పంచుకున్నాను. ఈ ఒక్కసారికి నాకు సాయం చేయ నందిని, ప్లీజ్ నందిని. నీ కాళ్ళు పట్టుకుంటాను. సిగ్గులేని జన్మ. నీ గురించి తెలిసిన తర్వాత కూడా నిన్నెలా సపోర్ట్ చేస్తాననుకుంటున్నావు? మర్యాదగా నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, లేదంటే నిన్ను చంపేస్తాను. దానికి వార్నింగ్లు ఇస్తే సరిపోతున్నందుని. ఇది చేసిన పనులకి వాదులొచ్చేలా కొడితే గాని దీనికి అర్థం కాదు. జానకి, ఇంకా తనతో మాట్లాడి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కి అప్పచెప్దాం. అప్పుడైనా తనకి బుద్ధి వస్తుందేమో. వద్దు విజయ్, పోలీస్ స్టేషన్ కి తీసుకువెళితే ఇది మళ్ళీ ఆ రుద్రకడి సాయంతో బయటకొచ్చి ఇంకా రెచ్చిపోతుంది. దీని ప్రాణాలు నా చేతుల్లోనే పోవాలని రాసి పెట్టుంది. అందుకే నా ప్రాణాలు తీయాలనుకుంది. నన్ను చంపాలని ప్లాన్ చేసి దీని చావు ఇదే కొని తెచ్చుకుంది. ఇంక ఇది నా నుంచి తప్పించుకోలేదు.
జానకి. ఇంకా నిన్ను క్షమిస్తానని ఎలా అనుకున్నావే? ఈ ఇంట్లో చిచ్చు పెట్టాలని చూసిన నువ్వు ప్రాణాలతో ఉండే అర్హతే కోల్పోయావు. నిన్ను అమ్మా, ఇప్పుడు ఆ జానకి నిజంగానే ఇంటికొస్తే ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. ఛ! అందరికీ నా గురించి తెలిసిపోతుంది. ఎవ్వరూ నన్ను క్షమించరు. ఈ ఇంట్లో ఉండనివ్వడం కాదు, అసలు ఈ భూమి మీదే ఉండనివ్వరు. ఇప్పుడెలా మేనేజ్ చేయాలి? ఎలా ఎలా ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడాలి? మల్లీశ్వరి, మల్లీశ్వరి, జానకి వచ్చేసినట్టుంది. ఇప్పుడేం చేయాలి? మల్లీశ్వరి, కిందకి రా. ఇదేంటి అచ్చు నేను ఊహించుకున్నట్టుగానే జరుగుతోంది. అంటే జానకి ఇప్పుడు నన్ను నిజంగానే కొడుతుందా? భగవంతుడా, నన్ను నువ్వే కాపాడాలి. ఏంటక్క అంత భయపడిపోతున్నావు? ప్రసాదం పెడదామని పిలిచాను, అదే కొబ్బరికాయ ప్రసాదం. కొబ్బరికాయ. నువ్వెందుకు కల వణికిపోతున్నావు? ఒంట్లో బాలేదా లేక మనసే బాలేదా? అనుకున్న పని ఏదైనా జరగలేదా అక్క? ఏం పర్వాలేదక్క. ఈ ప్రసాదం తీసుకుని దేవుని మనసులో బాగా ప్రార్థించు. నువ్వు పొందాల్సిన ఫలితం ఏదో నీకే దక్కుతుంది. ఏంటక్క ఎప్పుడు గలగలా మాట్లాడదానివి? ఈ రోజు ఏమైంది? నోరు కూడా తెరవడం లేదు. తలనొప్పిగా ఉందని ఇందాకే వెళ్లి పడుకుంది జానకి. అలాగా? ఇంత సడన్ గా తలనొప్పి ఎందుకు వచ్చిందక్క? అందుకే అస్తమానం ఎండ్లో బయట తిరగొద్దు అని చెప్తాను. నువ్వేమో నా మాటే వినవు కదా.
ప్రతిదానికి నేను నీకు అడ్డుపడుతున్నానని కామ్గా ఉండి పని కానిద్దాం అనుకున్నావా అక్క? నువ్వు నా నుంచి ఎన్ని రకాలుగా తప్పించుకోవాలని చూసినా నీ విషయంలో నేను కేర్ తీసుకోకుండా మాత్రం ఉండను. అదే అక్క, నీ హెల్త్ విషయంలో నేను కాఫీ తీసుకొస్తాను గాని నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అవునక్క, ఈ రోజు నువ్వు అదోలా కనిపిస్తున్నావు. వెళ్ళి రెస్ట్ తీసుకో. అవును జానకి, ఇంతకీ దేవుణ్ణి ఏం కోరుకున్నావు? మంచి వాళ్ళకి మంచి చేయమని, చెడ్డ వాళ్ళ అంతు చూడమని కోరుకున్నాను. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఎవ్వరికీ అర్థం కాదు. నందిని, రా, కిచెన్లో పనుంది. ఆ జానకి నేను ఊహించినట్టుగానే రియాక్ట్ అవుతుందేమోనని టెన్షన్తో చచ్చాను. కానీ అదేంటి, ఏమీ జరగనట్టు అంత కూల్గా ఉంది. ఇంట్లో వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదంటే వాళ్ళకి విషయం చెప్పినట్టు లేదు. అది అంత కామ్గా ఉండటానికి కారణం ఏమై ఉంటుంది? ఏంటక్కా, ఇందాక ప్రసాదం పెడుతుంటే అంత భయపడిపోయావు? అంటే నువ్వు చేసిన పనికి నా రియాక్షన్ బాగానే ఎక్స్పెక్ట్ చేసావన్నమాట. అనుకున్నది జరగనందుకు బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు. ఎక్స్పెక్టేషన్స్ లో నేను కొంతవరకైనా రీచ్ అవ్వకపోతే మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు కదా, అందుకే చేతి. ఏంటి, నువ్వు నా ప్రాణాలు తీయాలని చూస్తే నేను చిన్న చెంప దెబ్బతో సరిపెట్టానేంటా అని చూస్తున్నావా? నిన్ను క్షమించి వదిలేసింది నిన్నేమీ చేయలేక కాదు, ఎప్పటికైనా నీలో మార్పు తీసుకొచ్చి ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటే చూడాలని ఆశతో. ఆ ఒక్క రీజన్ వల్లే నందిని కడుపు పోగొట్టడానికి ప్రయత్నిస్తుంది నువ్వే అని తెలిసినా కూడా ఊరుకున్నాను.
ఇప్పుడు నువ్వు నన్ను చంపాలనుకుంది నువ్వే అని తెలిసినా ఊరుకుంటున్నాను. నువ్వు నందిని దృష్టిలో నన్ను ఎంత చెడ్డదానిగా అయినా క్రియేట్ చేయొచ్చు, కానీ నా అడ్డు తొలగించుకొని నందినికి ప్రమాదం తలపెట్టడం మాత్రం నీ వల్ల కాదు. ఎప్పుడో మీ అమ్మకేదో జరిగిందని చెప్పి నా మీద పగ పెంచుకొని ఆ పగ సాధించడానికి నీ జీవితాన్నే నువ్వు నాశనం చేసుకుంటున్నావు. నేను తలుచుకుంటే 5 నిమిషాల్లో నీ అంతు చూడగలను. కానీ నా ఉద్దేశం ప్రాణాలు తీయడం కాదు, ఈ ఇంట్లో పచ్చని కాపురాలు చూడటం. అది జరిగే వరకు నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే ఆ దేవుడు కూడా నా వైపే ఉన్నాడు. ప్రాణాలు తీయను అన్నాను కదా అని నీ అతి తెలివితేటలు మళ్ళీ చూపించాలనుకున్నావో నువ్వు ప్రాణాలతోనే ఉంటావు. కానీ ఎందుకు బ్రతుకున్నాన్రా దేవుడా అనిపించేలా ప్రతి క్షణం టార్చర్ చూపిస్తాను. జాగ్రత్త. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నేను నిన్ను క్షమించి వదిలేసినా ఈ విషయం తెలిస్తే మా అమ్మ నిన్ను వదిలిపెట్టదు. నువ్వు నన్నేం చేయాలా అనే ఆలోచన పక్కన పెట్టి మా అమ్మ నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించుకో. కనీసం నీ ప్రాణాలైనా నువ్వు కాపాడుకోగలుగుతావు. బీ కేర్ఫుల్. ఏంటి హరి, నువ్వు కూడా జానకి మీద హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత కూడా ఎలా కామ్గా ఉండగలుగుతున్నావు? మన కూతురి అదృష్టం బాగుండి పూలబాబు సమయానికి తప్పించుకోగలిగాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత ప్రమాదం జరిగుండేది. ఏం చేయమంటావు ప్రవళిక? నాకొచ్చిన కోపానికి ఆ మల్లేశ్వరిని రుద్రాన్ని ఈపాటికి పైకి పంపించేసేవాణ్ణి. కానీ నా జానికి నా చేతులు కట్టిపడేసింది. ఒక్క మాట కూడా అనడానికి వీల్లేదని నా దగ్గర మాట తీసుకుంది. అవునమ్మా, ఆ రాక్షసు ప్రాణహాని తలపెట్టినా జానకం మాత్రం జాలి చూయించి వదిలేయమంది. అలాంటి వాళ్ళని క్షమించి వదిలేయటం మంచిది కాదని అయ్యగారు చెప్పినా గాని జానకమ్మ వెళ్ళలేదు. జానకి ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు హరి. మంచితనానికి పోయి ప్రతిసారి ఆ మల్లీశ్వరి వల్ల ఏదో ఒక ఆపద కొని తెచ్చుకుంటూనే ఉంది. ఇలాగైతే ఎలా హరి? జానకిని ఎలా కాపాడగలం? ఆ మల్లీశ్వరి కామ్గా ఊరుకునే రకమేమీ కాదు. ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒక అటెంప్ట్ చేస్తుంది. దానికి అన్ని విధాలుగా అడ్డుపడుతోందని జానకినే చంపాలని చూసింది అంటే అదే హద్దు మీరింది హరి. జానకినే టార్గెట్ చేసింది. దాన్ని మనం టార్గెట్ చేయాలి. ఎలా అమ్మా? మల్లేశ్వరికి ఏం జరిగినా దేవమ్మ గారు బాధపడతారని జానకమ్మ మల్లేశ్వరిని ఏమీ అననివ్వటం లేదు. ఇంకెలా మల్లేశ్వరిని టార్గెట్ చేయటం? జానకి తెలియకుండా చేయాలి. అవును ప్రవళిక, మంచితనం మంచివాళ్ల ముందు మాత్రమే పనిచేస్తుంది, కానీ చెడ్డవాళ్ల ముందు దాని ప్రభావం ఎంతమాత్రం ఉండదు. మంచికి మంచి, చెడుకు చెడు.
అదే కరెక్ట్ పద్ధతి. జానకి మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఆటలాడుతున్న మల్లేశ్వర్ని వాళ్ల రూట్లోనే వెళ్లి ఢీ కొట్టాలి. మనం ఇచ్చే స్ట్రోక్ ఎలా ఉండాలి అంటే జానకి గురించి ఆలోచించడానికి కూడా వాళ్ళ భయంతో వణికిపోవాలి. కూతురు జోలికొస్తే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ రియాక్షన్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియాలి ప్రవళిక. అవును హరి, ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో అలాగే ట్రీట్ చేయాలి. అప్పుడే వాళ్ళు కొంచెం తగ్గుతారు. కానీ ఒక విషయం గుర్తుంచుకో ప్రవళిక, మనం వాళ్ళ కలిగించే భయం ఎలా ఉండాలి అంటే మళ్ళీ మనం జానకితో వాళ్ళ భయపెట్టామని చెప్పడానికి కూడా భయపడాలి. ఆ విషయం నాకు వదిలే హరి. నువ్వు ఆ రుద్రగడి సంగతి చూడు, నేను ఆ మల్లీశ్వర్ అంతు చూస్తాను. అవసరమైతే దాని ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడను. అవును బాబు, వాళ్ళు బెదిరింపులకు రొంగే రకం కాదు. వాళ్ళు వెనకడుగు వేయాలంటే చావు వాళ్ళ వైపు అడిగేసిందని వాళ్ళకి అర్థం అవ్వాలి. అప్పుడే వాళ్ళు మన జానకమ్మ జోలికి రాకుండా ఉంటారు. రారు పొలబాబు, రానివ్వను.